ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలానే ఎప్పుడైనా నోటికి స్పైసీగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ స్పైసీ మిక్చర్ని. స్వీట్ షాప్స్లో దొరికే మిక్చర్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే కరకరలాడుతూ రుచిగా 1 నెల వరకు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైసీ మిక్చర్ని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. 300 గ్రాముల శనగపిండిలో 1 టీ స్పూన్ ఉప్పు, అలానే 1 టీ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోవాలి. కొంచెంగా మంచినీళ్ళు పోస్తూ పిండి ఈ విధంగా అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి ఈ పిండిని కారపూస కింద చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది, మీడియం సైజ్ కారపూస కింద చేస్తున్నాను. ఒకవైపు వేయించుకున్న తర్వాత మరోవైపుకు తిప్పి ఈ విధంగా వేయించుకోవాలి. ఇదే విధంగా మిగిలినటువంటి పిండిని కూడా కారపూస కింద చేసి పక్కన పెడుతున్నాను. చూడండి 300 గ్రాముల శనగపిండికి గాను ఇంత కారపూస వచ్చింది. ఇప్పుడు అదే ఆయిల్లో మొక్కజొన్న చిప్స్ని వేసి వేయించుతున్నాను. వీటికి గాను 250 గ్రామ్స్ చిప్స్ని తీసుకున్నాను. మార్కెట్లో ఇవి వేయించినవి దొరుకుతాయి, అవి తీసుకోకండి. ఇలా అప్పటికప్పుడు వేయించుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. మరియు బయట వాడేటటువంటి నూనెలతో పోలిస్తే మనం వాడేటటువంటి నూనె మంచిది వాడతాం కాబట్టి ఇలా అప్పటికప్పుడు వేయించుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది. శుభ్రంగా కడిగి ఒక 5 గంటల సేపు నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని ఒక అరగంట సేపు ఆరబెట్టి ఇప్పుడు వేయించుతున్నాను. ఈ పప్పు వేగిందని తెలవడానికి నూనెపైకి తేలి గలగలలాడే సౌండ్ వచ్చిందంటే ఈ పప్పు వేగినట్లే. ఇప్పుడు వేగినటువంటి ఈ పప్పుల్ని పక్కకు తీసి పెట్టుకుని పల్లీల్ని వేయించుకుందాం. ఈ పప్పులకి కొలతేమీ లేదా అంటే మనం తినే రుచులను బట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల పల్లీలు లోపల వరకు వేగి క్రిస్పీగా అవుతాయి. అలానే బద్దలుగా చేసినటువంటి ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసి వేయించుతున్నాను. జీడిపప్పుని అలా వేసామా ఇలా తీసామా అన్నట్టు వేయించుకోవాలి. ఒకవేళ ఎక్కువసేపు వేయించుకున్నారంటే జీడిపప్పు మాడిపోతుంది కాబట్టి. అలానే ఒక మూత సాయం తీసుకుని కరివేపాకును వేయించుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేగినటువంటి కరివేపాకును కూడా తీసి పక్కకు పెడుతున్నాను. వేయించి పెట్టుకున్నటువంటి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేస్తున్నాను. వేసుకున్నటువంటి ఉప్పు కారం వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారము, మరో 1/2 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఇలా రెండోసారి వేసి ఎందుకు కలుపుతున్నానంటే ఎక్కడన్నా ఉప్పు కారం పట్టని చోట మంచిగా ఉప్పు కారం పడుతుంది కాబట్టి ఇలా రెండోసారి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో అలానే కారపూసను కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసే అవసరం ఉండదు. ఎందుకంటే దీంట్లో వేసినటువంటి కారం మంచి స్పైసీగా ఉన్నటువంటి కారం. ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్పీ అండ్ స్పైసీ మిక్చర్ని మీరు చేసుకోండి, తింటూ ఎంజాయ్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా శ్రీప్రతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.